హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. హాయ్ చెప్పు. హాయ్ ఏంటి అలా కాదు, ఇలా చెప్పు. హాయ్ హాయ్ హాయ్. ఈరోజు బ్లాగ్ ఏంటి? ఎక్కడికి వెళ్తున్నాం? బయటికి అంటే ఎక్కడికి తెలీదా? ట్రైన్ ట్రైన్ ఎల్లుండి ఎక్కుదాం. చెప్పు, ఎక్కడికి వెళ్తున్నాం? మనం రాజమండ్రి వెళ్తున్నాం. మేమైతే ఇప్పుడు రాజమండ్రి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. అలా సరదాగా అయితే వెళ్ళాక ఏం కొనుక్కుంటాం ఏంటనేది మీరే చూడండి. బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాం, మిస్ చేయకుండా చూడండి. ఇంకా అలాగా బయటకు వెళ్దాం. మేమైతే ఎలాగో ఊరు వెళ్ళిపోతాం కదా, కొన్ని ఐటమ్స్ అయితే తీసుకుందామని రాజమండ్రి అయితే వెళ్తున్నాం. ఏం చేస్తున్నారండి? హలో, ఏం చేస్తున్నాం? బొమ్మలు అంటే ఏం బొమ్మలు? ఫోటో ఫ్రేమా? ఏం ఫోటో చూపించేది ఒకసారి. ఈ రంగు పేపర్లన్నీ ఫొటోస్కా? ఫోటో ఫ్రేమ్ ఇది. ఫోటోస్ ఫ్రేమ్ ఇట్లకి డిజైన్ పెళ్ళి కార్డ్. ఓహో, మన్నదా? సూపర్ ఐడియా, బాగుంది. అన్నీ అయినా చూపిస్తున్నప్పుడు ఇంకా ఓకే. ఇంకా పూర్తి కాలే? టైం పడుతుందా? ఇంటికైతే ఇప్పుడే వచ్చాం ఫ్రెండ్స్. ఇంకా బ్లాగ్ అయితే అక్కడ తీయడం అవ్వలేదు. నేను ఏం తీసుకున్నాను అన్నది ఇప్పుడు చూపిస్తాను. లగేజ్ బ్యాగ్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోవాలి. ఎక్కువ లగేజ్ ఉంటుంది, ఒక 3-4 మంత్స్ అక్కడే కాబట్టి పెద్ద బ్యాగ్ తీసుకున్నాను. అలాగే ఇంకా నాకు లైటీస్ తీసుకున్నాను, పాపకి డ్రెస్ ఒకటి తీసుకున్నాను. ఇంకా వెళ్ళానంటే ఏదో ఒకటి తగిలించుకొని వస్తాను. అలాగే ఈరోజు మా షాపింగ్ అయితే అయింది ఫ్రెండ్స్. అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్. అలాగే లగేజ్ గట్రా సర్దుకున్నాం కదా, చూడండి ఎలా సర్దాను. ఇంకా ఈ బ్యాగ్ అయితే ఇంకా సరిపోలేదు ఫ్రెండ్స్. సర్దుకున్నది మొత్తం మీకు తీద్దాం అనుకున్నాను కానీ ఇంకా నాకు ఓపిక లేదు తీయడానికి. ఇలా సర్ది పెట్టేసి వదిలేసాను. ఇంకా చాలా ఉన్నాయి, అవి మా అమ్మాయివి. ఇంక ఇందులో పెట్టాలి. ఇంకో బ్యాగ్ ఉంది, అది సర్ది పెట్టాలి. అందులో ఒకటి కూడా పెట్టాను, గ్లూకోజ్ కూడా పెట్టేశాను. ఎందుకంటే మళ్ళీ అక్కడ ఎందుకు కొండం, మనకి ఏదైనా కళ్ళు తిరిగినప్పుడు గట్రా ఉండాలి కదా. సమ్మర్ వస్తుంది, వేస్ట్ అయిపోద్ది. ఇక్కడున్న వేస్టే కదా అనేసి ఇంకా పట్టుకెళ్ళిపోతున్నాను. ఇది కూడా పెట్టేశాను. ఇంకా చాలా పెట్టాను, జిత్తియా, అరుకులని, ఇంకా ఫేవర్వి, దగ్గువి ఉంటాయి కదా ఫస్ట్ చిన్నపిల్లలు అవి. ఇంక ఈ బాక్స్ వచ్చేసి నా ట్యాబ్లెట్స్ గట్రా ఇందులో పెట్టేశాను. ఈ బ్యాగ్ వచ్చేసి ఓన్లీ జిత్తియా బట్టలు. ఇంకో బ్యాగ్ ఉంది, ఇంకా అది నేను సర్ది పెట్టలేదు. సర్ది పెట్టాక మొత్తం వీడియో అయితే తీస్తాను, మిస్ చేయకుండా చూడండి. ఇవన్నీ సర్దేటప్పటికి నాకైతే కళ్ళు తిరిగేసి చిరాకు కూడా వచ్చేసింది. బట్టలన్నీ ఎలా పట్టుకెళ్ళాలి ఏంటనేది అది కూడా బెంగలా ఉంది నాకు. నేను మోయకపోయినా సరే ఇవన్నీ ఎప్పుడు ఇంత లగేజ్ పట్టుకెళ్ళలేదు. ఇప్పుడు ఇంత లగేస్తే వెళ్తున్నాను, వచ్చేటప్పుడు ఇంకెంత లగేస్తే వస్తాను అనేది నాకు ఇంకా అర్థం కాదు. ఈ రోజుకి ఇలా సర్దడం అయితే అయింది ఫ్రెండ్స్. మా బెడ్ అంతా గందరగోళంగా ఉంది. బట్టలన్నీ తీస్తే మీరు భయపడతారని నేను సర్దాగా అవన్నీ చూపించాను. మళ్ళీ ఇంకా హాస్పిటల్కి కూడా వెళ్ళాలి ఫ్రెండ్స్. టైమింగ్ కావాలేదనే నేను రెడీ అయ్యి వెయిట్ చేస్తున్నా. ఇదే లాస్ట్ డే. వెళ్ళి ఇంకా హెల్త్ ఎలా ఉంది చూసేసి ఇంకా నెలకు సరిపడిన ట్యాబ్లెట్స్ గట్టి తెచ్చుకోవాలని వెళ్తున్నాను.
చూద్దాం మేడం ఏం చెప్పాను. ఈరోజు బ్లాగ్ అయితే ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్, గుడ్ నైట్.